వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మండలిలో తమ బలం పెంచుకునేందుకు ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. పట్టభద్రులను తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ భారాసాలు చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భాజపాను గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 27న పోలింగ్ ఉండడంతో 3 ప్రధాన పార్టీలు పట్టభద్రుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. భాజపా అభ్యర్థిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కమలదండు ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. ఉప ఎన్నికకు సంబంధించి పట్టభద్రుల ఓటు నమోదు నుంచే ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టభద్రుల ఉప ఎన్నికను భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు సైతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. గత భారాస సర్కార్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ మంచి ఓట్లు, సీట్లు సాధించిన కాషాయదళం అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ పనిచేసింది. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు మోదీ వేవ్ బాగా కలిసొచ్చిందని, ఇదే వేవ్ను పట్టభద్రుల ఉప ఎన్నికల్లోనూ అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఓటింగ్ సరళిని చూస్తే కొన్ని చోట్ల పల్లెల్లోనూ నిశ్శబ్దంగా భాజపాకు ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. గ్రామీణ ప్రజలకు సైతం భాజపా చేరువైంది కాబట్టి పట్టభద్రులు తమను విశ్వసిస్తారని భాజపా నేతలు భావిస్తున్నారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఒకే సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయడం, వివాదరహితుడిగా ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సుపరిచితుడు కావడం, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూడడం తదితర అంశాలు కలిసొస్తాయని భాజపా రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు, మేధావులు, నిరుద్యోగ యువతను కలిసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓట్లు అడుగుతున్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికకు భాజపా రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను నియమించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును నియమించింది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమ్మడి నల్గొండకు ఎంపీ నేతకాని వెంకటేష్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ముగిసే వరకు జిల్లాల ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సమీక్షిస్తూ గ్రాడ్యుయేట్ ఓటర్లను భాజపాకు అనుకూలంగా మలుచుకునే విధంగా వ్యూహాలు రచిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.